సంతోషం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవనీయులు, అదేవిధంగా తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు మెంబర్గా పనిచేస్తా ఉన్నారు. ఎంతోమంది సేవలు చేసినటువంటి వ్యక్తి. ఆదేశాల మేరకు గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు ఎంఎస్ఎంఈలో భాగంగా ఈరోజు మన జగ్గంపేటలో ఫ్లేటెడ్ ఫ్యాక్టరీ ఒక కాంప్లెక్స్కి ఫౌండేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో 15 చోట్ల ఇస్తే 175 కాన్స్టిట్యున్సీల్లో మీ గౌరవ శాసనసభ్యులు మాకు ఇట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ కోరటం జరిగింది. తద్వారా ఈరోజు ఇక్కడ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ 10.5 కోట్ల రూపాయలతోటి 26,000 స్క్వేర్ ఫీట్ కానీ, అదేవిధంగా విద్యుత్ ఏదైతే అవసరాలు ఉన్నాయో విద్యుత్కి సంబంధించిన అన్నిటి కూడా ఏర్పాటు చేస్తూ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 175 కాన్స్టిట్యున్సీలో 175 పార్కులు ఏర్పాటు చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. తద్వారా ఈరోజు మనకి సుమారుగా 50 కాన్స్టిట్యున్సీల్లో ఈ రోజుకి మనం చేయడం జరుగుతుంది. అందులో 39 ఏమో నూతనంగా పార్కులకి ఇలా ఫౌండేషన్స్ కానీ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కానీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కొన్ని ఆల్రెడీ 2014-19 మధ్యలో కన్స్ట్రక్షన్ మొదలెట్టి గత గవర్నమెంట్లో పూర్తి కానిటువంటి పార్కుల్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే 175కి 125 కాన్స్టిట్యున్సీలు తప్పి 50 కంప్లీట్ చేయడానికి ఒక 3-4 నెలల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కనవా 110 కాన్స్టిట్యున్సీలు కూడా గౌరవ శాసనసభ్యులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం, ఇలాంటి ప్రాంతంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వస్తే ఉపాధి పెరుగుతుంది ప్రతి ఒక్క చోట కూడా. ఇటువంటి ఫ్లేటెడ్ ఫ్యాక్టరీస్ వస్తే సుమారుగా ఒక 500 మందికి ఎంప్లాయ్మెంట్ కాన్స్టిట్యున్సీలో రావడానికి అవకాశం ఉంది. అంతేకాదు ఈరోజు ఒక ఆయన సాఫ్ట్వేర్కి సంబంధించి ఒక ఫ్లోర్ మాకే కావాలి, మీరు ఇస్తే మీకు సుమారుగా 200 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఒక ఆయన కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆయన దగ్గరికి రావడం, ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటి నుంచో మా ప్రాంతంలో ఏదో ఒకటి చేయమని ఆయన కోరటం ద్వారా ఆయన రావడం జరిగింది. అట్లాంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి కూడా పూర్తి చేయడానికి ఇక్కడ భూమి ఏర్పాటు చేయడంలో ప్రథమ పాత్ర మన యొక్క శాసనసభ్యులు చేయడం కానీ, అదేవిధంగా ఏపీఐసి స్టాఫ్ కానీ, రెవెన్యూ కానీ అంతా కూడా చేశారు. తద్వారా ఈరోజు ఇది జరగటం జరిగింది. చాలా మంచి ప్లేస్. ఇటు హైవే పక్కన ఓ పక్కన ఇరిగేషన్ కెనాల్ ఉంది, మంచి రోడ్డు ఉంది, మంచి వాతావరణం ఉంది, మంచి నీరున్నాయి. ఇటువంటి ప్రాంతంలో ల్యాండ్ ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు. దాంతోపాటు అది పూర్తి చేయడానికి శాసనసభ్యుల యొక్క ఆదేశాల మేరకు తప్పనిసరిగా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అదే కాకుండా ఇంకొక 500 ఎకర్స్లో ఈ ప్రాంతంలో ఒక పార్క్ కావాలి మాకు, ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ పార్క్ కానీ మెగా పార్క్ కానీ ఒకటి కావాలని కోరారు. దాన్ని కూడా ఈ ప్రాంతంలో చేయడానికి, అది కూడా ఒక 6 నెలల్లో చేయడానికి కూడా పూర్తి స్థాయిలో ఏపీఐసి ప్రయత్నం చేస్తుంది. గౌరవ శాసనసభ్యుల యొక్క కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ విషయాన్ని పూర్తిగా చేయడానికి మేము ప్రయత్నం చేసి పూర్తి చేస్తామని కూడా మీకు తెలియజేస్తాం. జగ్గంపేట నియోజకవర్గానికి శుభదినం. ఎందుకంటే పారిశ్రామికంగా వెనకబడ్డటువంటి ప్రాంతం మన ప్రాంతం. పారిశ్రామికంగానే కాకుండా ఆర్థికంగా కూడా వెనకబడ్డటువంటి ప్రాంతం. వ్యవసాయకంగా ముందుకెళ్ళాం, ఇక పారిశ్రామికంగా కూడా ముందుకెళ్ళగలిగితే ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ప్రయత్నాలు ప్రారంభించాం. ఇవాళ జగ్గంపేటలో ఈ ప్లాటెడ్ ఇండస్ట్రీ ఇది ఫ్యాక్టరీ అన్నదాన్ని మనం శంకుస్థాపన చేసుకోవడం 9,60,000 రూపాయలు వాల్యూతోటి సుమారు 10 కోట్లతోటి మరి చాలా అదృష్టం. ఇది నాంది ఏదైతే చైర్మన్ గారు చెప్పారో అప్పుడు 500 ఎకరాల మల్లిసాలలో మనకు భూమి ఉంది. ఆ భూమిని ఒక ఇండస్ట్రియల్ పార్క్గా తయారు చేసుకోగలిగితే పారిశ్రామికంగా మనం ఇంకా ముందుకెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఉపాధి కల్పన జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా చెయ్యాలని రిక్వెస్ట్ చేయడం, ఆయన వెంటనే దాని మీద స్పందించి ఇప్పుడే ప్రణాళికలు కూడా ప్రారంభించడం. ఇక్కడికి శంకుస్థాపనకు వచ్చే లోపులోనే దాని మీద ఆయన పూర్తి అవగాహన కల్పించుకుని దానికి ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా అధికారులకు ఇచ్చి ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మనం ఫాలోఅప్ చేసుకుంటే డెఫినెట్గా చైర్మన్ గారు చెప్పినట్టుగా 6 మాసాల్లోనే దాన్ని కూడా కార్యరూపంలోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుందనే నమ్మకం పరిపూర్ణంగా ఉంది నాకు. అది కానీ మనం పూర్తి చేసుకోగలిగినట్టయితే జగ్గంపేట దిశ మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.